అదే చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభావందనాలు. తండ్రి వాక్య భాగం చదువుకుంటాము. హెజ్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాము. హెజ్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను. హెజ్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడు నాకు హెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయైన ప్రభువు, అత్యంత ప్రేమ స్వరూపైన ప్రభువు, మన ప్రభువు, మన అనుక్షణము దీవించి ఆశ్రయించే ప్రభువుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, 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 ఆమేన్. అతి పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దయగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించి ఆశీర్వదించమని, బలపరచమని, స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నూతన బలంతో, నూతన జీవంతో, నూతన శక్తితో నింపబడినటువంటి వారమై అన్ని దినము మీ పరిశుద్ధ వాక్యం వలన ఉత్తేజింపబడినటువంటి వారంగా అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని బ్రతిమాలుకుంటూ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ అది అంతమైంది నడిపించమని వేడుకుంటూ మీ సిలువ చాటున మరుగుపరిచి అల్పరాలని అయోగ్యురాలనైనా నన్ను బూరగా మాత్రం వాడుకొని మీ పరిశుద్ధ సత్యాలను మా మధ్య ఉంచమని బ్రతిమాలుకుంటూ మీ పరిశుద్ధ స్వరం వినటానికి మా అందరికీ ఆత్మీయ చెవులు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చదివినటువంటి లేఖన భాగంలో మరి మనము ధ్యానించినటువంటి అతి ప్రాధాన్యత కలిగినటువంటి అంశము చెర బంధకాలు. ఈ వాక్య భాగంలో మనము తెలుపబడినటువంటి అంశంలో హెజ్కేలు ఇక్కడ
ప్రవక్తగా ఉంటున్నాడు, ఈయన యాజకుడై ఉంటున్నాడు. వీరు బబులోను రాజు చెరకు అప్పగించబడినప్పుడు అప్పుడు సంవత్సరము 597 BCలో అప్పగించబడినప్పుడు యెహెజ్కేలు యొక్క వయస్సు 25 సంవత్సరాలు. మరి ఈ ప్రాఫిటిక్ మినిస్ట్రీకి రావటానికి అప్పటి కట్టడ నియమాల చొప్పున సంఖ్యాకాండము 4వ అధ్యాయము 3వ వచనం ప్రకారము 30 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత 55 సంవత్సరాల వరకు వారి పరిచర్యలో ముందుకు సాగవచ్చు. అందుకే మొట్టమొదటి వచనంలో మనకు రాయబడింది ఏంటి? 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని అని రాస్తున్నాడు. యెహెజ్కేలు గారు రాస్తుంటున్నారు. అంటే ఆయనకు 35వ సంవత్సరం వస్తుంది. ప్రభు పరిచర్యలో పాల్గొన్నటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఈ చెరలో ఏ చెరలో ఉన్నాడంటే బబులోను చెరలో ఉంటున్నారు. ఇశ్రాయేల్ జనాంగం అంతా ఉంటున్నారు. వారితో పాటు యెహెజ్కేలు కూడా ఉంటున్నాడు. 30వ సంవత్సరమున అతనికి 30 వయసు వచ్చినప్పుడు మరి దేవుని యొక్క పరిచర్యలో యాజకుడుగా మరి ప్రవేశించినట్లు మనకు వాక్యం ద్వారా అర్థమవుతా ఉంది. ఈయన బూజీ కుమారుడు యాజకత్వం జరిగించేవాడు. మరి ఇక్కడ మనము ఒక అంశం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ రాయబడింది ఏంటి? చెరలో ఉండగా నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. చెర అన్నది మన ఆలోచన ప్రకారము చెర అంటే బందికాన లేకపోతే చెరసాల. ఈ చెరసాలలో సంఖ్యల మధ్య, కావలి మధ్య, మరి పటిష్టమైన బందోబస్తులు ఉన్నటువంటి పరిస్థితి చెర అన్నప్పుడు మనకు వచ్చేటటువంటి అర్థం అది. మరి అలాగే మనం చూస్తున్నటువంటి విషయంలో అపోస్తులలో పేతురు గారు, పౌలు, శీల వీరందరూ కూడా అలాంటి చెరనే అనుభవించినట్లు లేఖనాలు తెలియజేస్తున్నాయి. కానీ ఆ చెర అన్నది సంఖ్యలతో బంధింపబడటం అన్న విషయమే కాదు. కానీ ఆ చెర అన్నది ఆత్మీయంగాను భౌతికంగాను ఒకరి దాస్యం కింద ఉండటము, ఒకరి ఆధీనంలో ఉండటము, ఒకరి పరిపాలనలో ఉండటము, ఒకరి ఆదేశాన్ని ప్రకారంగా ముందుకు సాగటము, వారికి స్వాతంత్రం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. ప్రతిదీ కూడా మరి సంపూర్ణంగా ఎవరి ఆధీనంలో ఉంటారో వారి కట్టడాలు, వారి నియమాలు, వారి ఆలోచనలు, వారి అలవాట్లు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో వారికి లోబడి ఉండాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. అటువంటి చెరలో ఉంటున్నటువంటి విషయము ఇక్కడ రాయబడింది. అలాంటప్పుడు యెహెజ్కేలుకు ఏం రాయబడింది ఇక్కడ? కాపురమైన ఆ కాలంలో ఆకాశం తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగాను అంటున్నారు. అనేక దర్శనాలు యెహెజ్కేలుకు కలిగి ఉంటున్నాయి. ఆ దర్శనాల యొక్క ప్రభు యొక్క సందేశము, ప్రభు యొక్క హెచ్చరిక, ప్రభు యొక్క సమస్తము యెహెజ్కేలు ద్వారా ఆ జనాంగానికి, ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు తెలియజేస్తున్నటువంటి అంశము, గ్రంథం ఇది, యెహెజ్కేలు గ్రంథము. మరి ఈ యెహెజ్కేలు గ్రంథంలో మరి మనము పరిశీలించి చూసినప్పుడు ఈ దర్శనాల ద్వారా ప్రభు ఇస్తున్నటువంటి సందేశము, లేకపోతే ప్రభు యొక్క నిర్ణయము, లేకపోతే ప్రభు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క ఉద్దేశము స్పష్టంగా యెహెజ్కేలు గారికి తెలియజేయబడుతూ వచ్చింది. ఆ సందర్భంగా సంపూర్ణంగా మరి ఆయన ఆత్మచేత నింపబడినటువంటి వాడై, దేవుని దర్శనం పొందినటువంటి వాడై, దేవుని యొక్క ప్రత్యక్షత పొందినటువంటి వాడై, మరి ఇశ్రాయేల్ జనాంగానికి దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా తెలియచేయబడుతూ వచ్చినాయి. అందుకే ఇక్కడ రాశాడు ఆకాశం తెరవబడుటయు అని. దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా ఆకాశం తెరవబడి దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపవలనని జరుగుతాయి అన్నది వాస్తవం మనకు తెలుసు. యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారు యొర్దాను నదిలో బాప్తిసము
పొందే సమయంలో ఆకాశం తెరబడుటయు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ పావరాకారంగా ఆయన మీద దిగుతాయి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని చెప్పుటవి మనము వినింటున్నాము. అలాగే దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క సేవకులకు, దేవుడు తన ఏర్పరచుకున్న వారందరికీ ఈ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తము బోధించటము, సమస్తము ఆదేశించటము, సమస్తము నెరవేర్చబడటానికి ఒక ఒక పరికరంగా వాడుకోబడటము జరుగుతూ ఉంది. ఈ యెహెజ్కేలు గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నట్లు మనం తెలుస్తుంది. మరి 48 అధ్యాయములలో మొత్తం సారాంశంగా మనం క్రోడీకరిస్తే 4-24 వచనాలలో యూదాను గురించినటువంటి తీర్పు, 25-32 అధ్యాయాలలో అన్ని దేశాల గురించినటువంటి తీర్పు, 33-48 వచనాలలో ఫ్యూచర్ ఆఫ్ జెరూసలేం, బ్లెస్సింగ్ ఆఫ్ జెరూసలేం, అంటే దేవుడు ఆశీర్వదించినటువంటి విషయము, తప్పిపోయినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని, మరి శిక్షకు లోనైనటువంటి ఇశ్రాయేల్ జనాంగము, చెరకులు అప్పగింపబడినటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి తిరిగి విడుదల, విమోచన కలగ చేయటం అన్నది దేవుని యొక్క ఉద్దేశము అని ఒక స్పష్టత యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి అందిస్తున్నటువంటి వాస్తవికత. ఆయన అమితంగా ప్రేమించినటువంటి ఇశ్రాయేల్ జనాంగము, వాగ్దత్త జనము, ఏర్పరచుకున్నటువంటి జనము, అటువంటి జనము మరి దారి తప్పి తిరుగుతుండగా ఇష్టానుసారంగా మరి వారి వారి ఇచ్చల మేరకు, కోరికల మేరకు సంపూర్ణంగా దేవుని నుండి విడిపోయి భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తుండగా వారి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి నిర్ణయము దేవుడు యెహెజ్కేలు ద్వారా తెలియజేస్తుంటున్నాడు. ఇందులో అతి ప్రాముఖ్యమైనటువంటి దర్శనము ఏదంటే మనం చూస్తున్నటువంటి విషయంగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలతో నిండినటువంటి లోయ కనిపిస్తూ ఉంది. ఆ ఎండిన ఎముకలన్నీ కూడా మరి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నిలవబెట్టబడి మరి యెహెజ్కేలు ద్వారా మరి ఆయన యొక్క ఉద్దేశము తెలియచేయబడటం జరిగింది. సంపూర్ణంగా సజీవమైనటువంటి ఎముకలు, ఎండిన ఎముకలు సజీవమైనటువంటి ఎముకలుగా కలిగినటువంటి అనేకమైనటువంటి సేన అన్నది మరి ప్రభు అక్కడ చూపిస్తున్నటువంటి దర్శనం మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క ఉద్దేశంలో వారిని సంపూర్ణంగా వారి యొక్క పాపానికి తగ్గట్టు శిక్ష అనుభవించటము అన్నది కాకుండా వారిని తిరిగి పునర్జీవం వారికి కలుగ చేయటానికి, వారి యొక్క జీవితాల మార్గం నుండి మళ్లింపబడి సంపూర్ణంగా తమకు ఆశ్రయం ఇచ్చిన దేవుణ్ణి, అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుని, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుని తిరిగి మరి ఆయన మార్గంలోనికి రావటము, ఆయనకు సంపూర్ణంగా ఆయనను మహిమపరిచి ఘనపరిచే బిడ్డలుగా దేవునికి ఏ చిత్తం కలిగి ఉంటున్నాడో వారి విషయంలో ఆ చిత్తం నెరవేర్చబడే దిశగా యెహెజ్కేలును మరి అనేక మార్లు మరి యెహెజ్కేలు గ్రంథములు అనేక మార్లు మరి దేవుని వాక్యం ప్రత్యక్షమై ఏమేమి చేయవలన అనేక దర్శనాలు కలిగి ఉన్నాయి. ఆ దర్శనాల ద్వారా ప్రతి విషయము క్షుణ్ణంగా స్పష్టంగా మరి ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేసినటువంటి విషయాలు మనకు తెలుసు. అంతిమంగా దేవుని యొక్క నిర్ణయం ఏంటి, అంతిమంగా ఆయన ఉద్దేశించింది ఏంటి, వారు దారి తప్పి తొలగిపోయి బొత్తుగా చెడిపోయి నడినెత్తి నుండి అరికాలు వరకు స్వస్థత కొంచెమైనదైనటువంటి ఆ జనాంగాన్ని గురించి ప్రభు యొక్క గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. వారికి ఒక మహిమకరమైనటువంటి స్థితిలోనికి తనలో పాలిభాగస్తులుగా చేసుకోవటానికి, తన రాజ్యంలో మరి వారి యొక్క ప్రవేశం కలిగించటానికి ప్రభు యొక్క చిత్తమై ఉంటుండగా మరి ఆ చిత్తాన్ని ఇక్కడ మనకు కనపరుస్తుంటున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏంటి, ఏం కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం బబులోని చెరకు అప్పగించబడినటువంటి యెరూషలేము పరిస్థితి ఏంటి, దేవాలయం పరిస్థితి ఏంటి, జనుల పరిస్థితి ఏంటంటే కూలిపోయినటువంటి గోడలు, సంపూర్ణంగా నాశనమైపోయినటువంటి యెరూషలేమును, మరి పడగొట్టబడినటువంటి మందిరాన్ని చూస్తుంటున్నాం.
కానీ దేవుని యొక్క ఉద్దేశము అంతిమంగా దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనంలో చివరి భాగం మనం చూస్తే యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టుదురు. అది కావాలి. అది పరిశుద్ధ పట్టణంగా తిరిగి రూపొందించబడాలి. సియోను మందిరంగా దేవునికి అది ఒక మందిరం కాబడాలి. అది దేవుని యొక్క అంతిమ నిర్ణయం. కానీ ప్రస్తుత పరిస్థితులలో మరి యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే సంపూర్ణంగా కూల్చబడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విషయము. మరి అటువంటి దాని నుండి స్థితి నుండి తప్పించాలనేది దేవుని ఉద్దేశం. అదే యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము ఆఖరి వచనం ఒకసారి చదవండి చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము ఆఖరి వచనము. యెహోవా ఇండు స్థలము 45వ వచనం. 35 నేను చదువుతున్నామ్మా. దాని కైవారము 18,000 కొలకర్రలు పరిమాణము. యెహెజ్కేలు 48:35 వచనము. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఆమేన్. 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 ఏం పేరంట? యెహోవా యుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణానికి పేరు. అంటే సంపూర్ణంగా దేవుని రాజ్య పరిపాలన కింద ఉండేటటువంటి పట్టణముగా రూపొందించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి ఈ యెహెజ్కేలు ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాల అన్నది, మరి నెరవేర్చబడుతుంది అన్నది మరి మనం సంపూర్ణంగా ఎక్కడ చూస్తుంటున్నాము? మొత్తం జనాంగం అంతా కూడా అన్ని జనులతో పాటు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారు, అన్ని జనులు అందరూ కలిసి యెహోవాను మహిమపరచాలని, స్తుతించాలని, ఆరాధించాలని, ఆ పరిశుద్ధ పట్టణంలో నివసించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ మనం చూస్తుంటున్నాము. యెషయా గ్రంథం 60:14లోను 48:35 వచనంలో చూస్తుంటున్నాము. యెహోవా యుండు స్థలం అని నాట నుండి ఆ పట్టణానికి పేరు. అక్కడ ప్రభు నివసించే స్థలము, యెహోవా నివసించే స్థలం అని. ఈ నెరవేర్పును మనం ఎక్కడ చూస్తుంటున్నాము? మరి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 9వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే ఒకసారి త్వరగా చదవండి. ఎవరెవరు ఉంటున్నారు అక్కడ అన్నది, అక్కడ ఏం జరుగుతుంది అన్నది, దేవుని ఉద్దేశము నెరవేర్పును దేవుడు అక్కడ చూపిస్తున్నాడు అన్నది యోహాను ప్రకటన 7వ అధ్యాయము 9 నుండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. అంటే ప్రతి జనంలోను, ప్రతి వంశంలోను పై వచనాలలో ఇశ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలకు సంబంధించిన వారి యొక్క సంఖ్య ఇవ్వబడింది. వీరందరూ కలిసి మరి దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని సన్నతిస్తున్నటువంటి విషయము. ఆనందంతో, ఆర్భాటంతో తాము సంపూర్ణంగా అప్పగించుకొని దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని రాజ్యానికి వారసులై దేవునితో కూడా ఉండి దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిచేవారిగా ఉండున్నట్లు మనం చూస్తుంటున్నాం. అంటే ఆ నెరవేర్పు దేవుడు ఆశిస్తుంటున్నాడు. అంతిమ తిరిగి రానైనటువంటి సందర్భంలో, రెండవ రాకడ సందర్భంగా ఇదంతగా పూర్తయ్యే దేవుడు లెక్కించిన ప్రకారంగా ఈ జనమంతా కూడి దేవుని సన్నిధిలో నిత్యము స్తుతులు, నిత్యము స్తోత్రాలు చెల్లించడే. ఇంకా అక్కడ మనం ఎక్కడ ఇంకా ఏ విధమైనటువంటి అపవిత్రత కానీ, ఏ విధమైనటువంటి లోభత్వం కానీ లేనటువంటి స్థితి. అక్కడ ఆ స్థితిని దేవుడు చూపించడానికి
మనము ఒకసారి 8వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము చూద్దామండి. 8వ అధ్యాయం 11
కరుణకు క్షేమాధిపతికి మంగళమే సునకు చాలండి. దేవుడు నిత్యము స్తుతించి మహిమపరచేటటువంటి ఆ రాజ్యము అంతిమ తీర్పు, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మరి ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా వెలుపలికి నడిపిస్తే, ఐగుప్తు నుండి దాసం నుండి వెలుపలికి నడిపిస్తే వారి యొక్క జీవిత విధానాలు ఎంతమంది ప్రవక్తలను ఏర్పరిచాడు, ఎంతమంది ప్రవక్తల ద్వారా ప్రవచింపచేశాడు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారని ఎన్నిసార్లు విశదీకరించాడు. తను పరిశుద్ధినిగా వారికి కనపరుచుకోవాలని, ఆ పరిశుద్ధ స్థితిలోనికి వారిని నడిపించాలని అనేక మార్లు అనేక ప్రవక్తల ద్వారా ప్రభువు మరి యెహెజ్కేలు ద్వారానే కాకుండా అనేక ప్రవక్తల ద్వారా అనేక ప్రవక్తలకు దర్శనాలు కలిగచేశాడు. మరి యెషయా కలిగిన దర్శనము, యోహానుకు కలిగినటువంటి దర్శనము, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఉన్నత స్థితిని, మహోన్నతమైన సింహాసనం మీద ఆసనుడైన ప్రభువును కనపరుస్తూ అక్కడ ఎటువంటి స్థుతులు చెల్లిస్తబడుతున్నాయి, అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఎంతమంది దేవదూతలు సన్నతిస్తుంటున్నారు, ఈ విషయాలన్నిటిని కూడా ఆ పరలోక రాజ్యం, అంత వైభవంతో కూడిన పరలోక రాజ్యాన్ని మిమ్మల్ని వారసులుగా చేయటానికి నేను ఈ రీతిగా మరి మీ మధ్యకు రావటము, మీ మధ్యకు తేవలసినటువంటి సంపూర్ణమైనటువంటి విమోచన కార్యక్రమం నిమిత్తం మిమ్మల్ని నడిపిస్తుంటుండగా ఆశ్చర్యకరమైన రీతిగా, అద్భుతమైన రీతిగా మరి గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగించుతూ మిమ్మల్ని నడిపిస్తే అన్యజనులు తెలియజేయబడినట్లుగా మీ ద్వారా ఆయన పరిశుద్ధ నామము, ఆయన మహిమగల నామము తెలియజేయబడటానికి మిమ్మల్ని సాధనములుగా, మిమ్మల్ని ప్రత్యేకించుకున్న జనంగా, ఏర్పరచుకున్న జనంగా నేను ఏర్పరచుకుంటే మీరు అనుసరిస్తున్న మార్గం ఏంది, మీరు నడుస్తున్నటువంటి మార్గం ఏంది, మీకు జీవితంలో అంతిమంగా మీరు పొందబోయే జీవితం ఏంటి, ఈ భూలోకం కాకుండా పరలోకంలో మీరు శాశ్వతమైనటువంటి ఏర్పాటు మీకు చేసి ఉండబడి ఉంటుండగా, ఆ మార్గం సరళం చేయబడి ఉంటుండగా, ఆ క్రీస్తు ప్రభు అనేటటువంటి ఆయన తను తాను రిక్తంగా చేసి ఈ లోకంలోకి రావటము, పంపించటము జరిగింది. ఎందుకంటే సంపూర్ణంగా విమోచన పొందటానికి, విడుదల పొందటానికి, పాపం నుండి విడుదల పొందటానికి అన్న విషయాన్ని స్పష్టంగా ప్రభు యెహెజ్కేలు ద్వారా ప్రకటిస్తూ ఉంటున్నటువంటి వాస్తవికత మనం చూస్తుంటున్నాము. అటువంటి అత్యంత ఉన్నతమైన ఆశీర్వాదకరమైనటువంటి ఆ పరమందున్నటువంటి యెరూషలేము పట్టణాన్ని మరి అందులో శ్రీనివాసం ఏర్పరచుకునేటటువంటి విషయాన్ని ప్రభువు స్పష్టీకరిస్తుంటున్నాడు. దాన్ని నొక్కి వక్కానిస్తుంటున్నాడు, దాని యొక్క ప్రాధాన్యత వివరిస్తూ ఉంటున్నాడు. మరి దీనికి కారకుడైనటువంటి యాకోబును ఏర్పరచుకున్నాడు ప్రభు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ యాకోబును ఏర్పరచుకున్నటువంటి సందర్భంగా మరి స్పష్టంగా యాకోబు కలిగినటువంటి దర్శనం కానీ, కళ కానివ్వండి, యాకోబును నడిపించిన విధానం కానివ్వండి, అన్నీ కూడా యెహెజ్కేలు కంటే ముందుగానే యాకోబుకు ప్రస్ఫుటం చేసి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి లేఖన భాగాలు మనం ఒకసారి చూడాలి. ఏమైతే యెహెజ్కేలు ద్వారా ప్రకటిస్తుంటున్నాడో అవన్నీ కూడా యాకోబుకు ముందే స్పష్టం చేసి ఉంటున్నాడు. యాకోబు గురించినటువంటి వాస్తవికతలోకి మనం వచ్చినప్పుడు, యాకోబు తండ్రి ఇంటిని విడనాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, ఎప్పుడైతే తండ్రి ఇంటిని విడిచిపెట్టారో అప్పుడు సంపూర్ణంగా తండ్రి యొక్క సౌభాగ్యం, తండ్రి యొక్క ఆస్తి, తండ్రితో కూడిన ఆనందము, తండ్రి ఇల్లు సమస్తం వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితిని ప్రభు అక్కడ కల్పించి ఉంటున్నాడు. ఆ పరిస్థితుల ద్వారా వెళ్ళేటప్పుడు సంపూర్ణంగా మరి దేవుని యొక్క చిత్తాన్ని యాకోబుకు చేస్తుంటున్నాడు. ఒంటరిగా బయలుదేరినటువంటి యాకోబుతో మాట్లాడుతుంటున్నాడు. ఆ మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నటువంటిది ఏంటి, నేను నీకు తోడై ఉన్నాను. ఎక్కడ కనిపిస్తా ఉంది ఇది మనకు? ఆయన ఒక దీని మీద కొండ మీద మరి విశ్రమించినటువంటి సమయంలో అక్కడ పరలోక రాజ్యాన్ని చూపిస్తుంటున్నాడు.
వేయబడినటువంటి నిచ్చెన ఎక్కుతున్నటువంటి దిగుతున్నటువంటి దేవదూతలు, అక్కడ దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కలలో మరి యాకోబు చూస్తుంటున్నాడు. దాని సందర్భంగా నిశ్చయంగా ఇది ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక నమ్మకము, ఒక దృఢ నిశ్చయిత కలిగినటువంటి వాడుగా ధైర్యంగా ముందుకు సాగవలసినటువంటి స్థితిని దేవుడు అక్కడ కనపరుస్తుంటున్నాడు, మాట్లాడుతుంటున్నాడు. నేను యాకోబు దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, మరి అప్పుడు వాగ్దానం ప్రకారం ఇసుక రేణువులంత విస్తారంగా నీకు సంతానం కలిగి చేస్తాను, తిరిగి నీ తండ్రి ఇంటికి రప్పిస్తాను. నువ్వు తండ్రి ఇంటిని ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి సందర్భము, తిరిగి నిన్ను తండ్రి ఇంటికి రప్పిస్తాను, పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి ఆ జీవితాన్ని తిరిగి నీకు ఇప్పిస్తాను అన్నటువంటి ఒక ధైర్యాన్ని కలుగజేశాడు. అక్కడే కనపరిచాడు ఆ పరిశుద్ధమైనటువంటి పరలోక పట్టణం గురించినటువంటి, ఆ పరిశుద్ధమైనటువంటి మందిరం గురించి. ఇది దేవుని మందిరమే అంటున్నాడు. అక్కడ రాయిని నిలబెట్టి నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించినటువంటి విషయం అక్కడ రాయబడింది. అంటే యాకోబు విషయంలో, యాకోబును గర్భంలో ఉండగానే నేను నిన్ను ప్రేమించి తిని అంటున్నా. యాకోబును ప్రేమించినటువంటి ప్రభువు యాకోబును ఒక గొప్ప జనంగా, ఇశ్రాయేలు జనంగా మార్చాలన్నటువంటి ప్రభువు యాకోబు నుండి వచ్చే సంతానం ద్వారా మరి సంపూర్ణమైనటువంటి ఇశ్రాయేలు జనంగా ఏర్పరచడానికి సాధనంగా యాకోబును ఏర్పరచుకున్నటువంటి విషయంగా, మరి ఆయన ప్రయాణం చేసేటటువంటి మార్గంలో, సంపూర్ణంగా నడిపించేటటువంటి మార్గంలో నిజానికి చూస్తే మరి యాకోబు మరి మేనమామ ఇంటికి చేరినాడు కదా, మనకు తెలుసు. లాబాని ఇంటికి చేరాడు, తల్లిదండ్రి పంపించారు. కానీ ఇక్కడ ఒక వాస్తవికత మనం గుర్తించాలి. ఎప్పుడైతే తండ్రి ఇంటిని వదిలాడో యాకోబు ఏం కోల్పోయాడు, ఏ భాగ్యం కోల్పోయాడు. ఒక రకంగా యాకోబు చెరలోనికి నడిపించబడ్డాడు, బంధకాలలోనికి నడిపించబడ్డాడు, స్వేచ్ఛాయుత జీవితము పోగొట్టుకున్నాడు, తండ్రితో సహవాసం పోగొట్టుకున్నాడు, తండ్రి ఇంటిని పోగొట్టుకున్నాడు. లేకపోతే ఆ రోజు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు నిమిత్తము తన సేవకుడైన ఎబ్నేజర్ని పంపించి రిబ్కాను పిలిపించినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎంత ఆశీర్వాదము, ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అది. ఆ రిబ్కా పరివారంతో, ఒంటెల మీద పరివారంతో మరి అబ్రహాం ఇంటికి రావడం, ఇస్సాకు ఇంటికి రావడం, ఇస్సాకు పొలంలో ప్రార్థన చేసుకుంటూ మరి ఆమెను చూసి ఆమెను సంతోషంగా ఆహ్వానించి తన ఇంట్లో తనకు భార్యగా చేర్చుకోవటం ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. తండ్రి ఇంటిని కోల్పోయినటువంటి యాకోబు ఆ స్థితిని కోల్పోయి మరి ఒక భౌతికంగా, మానసికంగా ఒక చెరలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి భావన కలిగినటువంటి విషయము దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేయబడతా ఉన్నాయి. ఒకసారి మనము ఆదికాండము 28వ అధ్యాయం తీసుకుందామండి. ఆదికాండము 28వ అధ్యాయము స్పష్టంగా యాకోబు యొక్క మానసిక పరిస్థితి మనము చూడగలుగుతామండి. 28వ అధ్యాయంలో 10వ వచనం నుండి మనం చూస్తే, ఆదికాండము 28:10 ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము. చదవండి ఎవరైనా. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చూసి. సరే అండి. ఆదికాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము ఎక్కడి నుండి చదువుతారంటే 40వ వచనం నుండి చదవండి. 40వ వచనము. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని.
అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఇందువు. దేవుడు చాలు చాలు. అంటే యాకోబు ఎటువంటి స్థితిలో ఉంటున్నాడు? ఒక చెరను అనుభవిస్తుంటున్నాడు, స్వాతంత్రం లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తుంటున్నాడు. ఇంకా పై వచనాలలో చూస్తే ఇంకా ఏం రాయబడింది చూడండి. 20 ఏళ్ళు నీ యొద్ద ఉంటుంది, నీ గొర్రెనైనను మేకనైనను ఈదుకొని పోలేదు, నీ మంద పొట్టేలను తినలేదు. దుష్టముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటిని. నేను ఇలాగుంటిని. చాలు. అంటే లాభాంతో తన మామతో మాట్లాడుతుంటున్నాడు. తను ఎంత వ్యసనం అనుభవించింది, ఎంత బాధ అనుభవించింది, ఎంత ఘోరమైన స్థితిని అనుభవించాడు. ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేనటువంటి కొలువు చేసి జీతానికి కొలువు చేశాడు. లేయ కోసము, రాహేల్ కోసం చేసిన 7 ఏళ్ల కొలువు, మరీ రాహేల్ను పొందలేకపోయినందుకు మళ్ళీ రాహేల్ కోసం చేసిన 7 ఏళ్ల కొలువు, మరి తన మందల కోసం చేసినటువంటి 6 ఏళ్ల కొలువు, ఇదంతా కూడా దాసత్వాన్ని చూపిస్తూ ఉంది. స్వతంత్రత లేదు, జీతం మీద పనిచేసినట్లే. పైగా అన్ని ఏ స్వేచ్ఛ లేనటువంటి చెరలో ఉన్నటువంటి జీవితం, బంధకాలలో ఉన్నటువంటి జీవితము. ప్రతి దానికి ఆయనే అత్తుకోవాల్సి వస్తుంది. గొర్రెపిల్లని ఎత్తిపోయినా దానికి చెల్లించాల్సి వస్తుంది. స్వతంత్రంగా ఏది కూడా తను అనుభవించలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ స్థితి ఎలా వచ్చిందంటే రాను యాకోబు యొక్క జీవితం ఒక నరకప్రాయం అయిపోయింది. లాబాను యొక్క కుమారులు తండ్రి యొక్క ఆస్తిని అంతా కూడా అనుభవిస్తున్నటువంటి ఒక కినుకను, ఒక నిరసనను తెలియజేస్తుంటున్నారు. లాబాను కూడా ముందు ఉన్నట్లుగా మరి ఆయనను చూసుకోవటం లేదు అన్నటువంటి భావన యాకోబుకు కలిగింది. ఆ ఒంటరితనం ఫీల్ అవుతుంటున్నాడు. తండ్రి ఇంటిని కోల్పోయినటువంటి, తండ్రి ఇంటిలో ఉన్న కోల్పోయిన ఆశీర్వాదాలన్నిటిని గురించి బాధపడుతున్నాడు. అటువంటి స్వతంత్రం లేనటువంటి ఆ బంధకాల నుండి విడిపింపబడాలని కోరుకుంటున్నాడు. తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆశిస్తుంటున్నాడు. ఆయన భార్యలు కూడా ఏమంటున్నారంటే, మేము అన్నిలమైపోతుంది నా తండ్రి ఇంట్లో అంటున్నారు. అంటే మొత్తం స్వతంత్రం లేనటువంటి ఒక బంధకాలలో చిక్కుకున్నటువంటి జీవితము ఆ 20 ఏళ్ళు యాకోబు అనుభవించుతున్నాడు మామూలుగా కదా. అటువంటి జీవితం నుండి విడుదల కావాలని కోరుకుంటున్నాడు. తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ తండ్రి ఇంటికి వెళ్ళి తను సంపూర్ణంగా ఆ యొక్క ఆధిక్యతను, లేకపోతే ఐశ్వర్యాన్ని, ఆ ప్రేమను, లేకపోతే ఆ గొప్పతనాన్ని సమస్తము పొందాలని, తండ్రి నుండి పొందాలన్నటువంటి ఒక తపన మనకు ఇక్కడ కనిపింపచేస్తుంటున్నాడు. అటువంటి సమయంలో తిరిగి అదే స్థితిలోనే నడిపించబడుతుంటున్నాడు యాకోబు. మోసగాని కానీ, అందుకే లాబాను అంటాడు, నన్ను ఎందుకు మోసపుచ్చితివి అంటాడు. అంటే లాబానుకు తెలియకుండానే తన భార్య బిడ్డలందరినీ తీసుకొని బయలుదేరినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇట్టి సందర్భంలో మరి యాకోబుకు దేవుడు ఆశీర్వదించి వాగ్దానం ఇచ్చినట్లుగా, నేను నీకు తోడై ఉంటాను, తిరిగి నీ తండ్రి ఇంటికి చేరుస్తాను, గొప్ప ఆశీర్వాదంతో కూడుకున్నటువంటి జీవితంతో నీ తండ్రి ఇంటికి చేరుస్తాను అన్న వాగ్దానము యాకోబు అట్టి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో కూడా నడిపిస్తుంటున్నాడు. ఎలా ఇశ్రాయేలు జనాంగము అట్టి స్థితిలో ఉన్నా కూడా తండ్రి ఇంటికి నడిపించబడాలని, మరి ఆయన పరమ కానాను వారికి స్వాస్థంగా లభించాలన్నటువంటి ఉద్దేశంతో ఎలా క్షమిస్తూ, ఎలా వారిని ప్రవక్తల ద్వారా హెచ్చరింపచేస్తూ వారి జీవితాలు సరిదిద్దాలనుకున్నాడో, అలాగే యాకోబు జీవితం మోసకారి జీవితం అయినప్పటికి కూడా మరి యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము వాళ్ళని ఏర్పరచుకున్నప్పుడు మేము పరిశుద్ధ జనంగాను, దేవుని రాజ్యంకు వారసులుగాను, అన్న సొత్తుగాను మిమ్మల్ని ఏర్పరచుకున్నానన్న ప్రభువు ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి
మరి ప్రతి నిమిషము ప్రతి క్షణము మరి ఆ వాగ్దానం తప్పిపోకుండా ఉన్నట్లుగా ఇక్కడ యాకోబుతో కూడా అదే విషయంలో మరి ముందుండి నడిపించటానికి ప్రభు ఆయత్తపడినట్లు మనం చూస్తుంటున్నాము. తిరిగి తండ్రి ఇంటికి బయలుదేరినటువంటి యాకోబుని చూస్తుంటున్నాము. అక్కడ యాకోబు పొందినటువంటి అనుభవాలు శ్రేష్టమైనటువంటి అనుభవాలు, అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము అక్కడ మనం ఏం చూస్తుంటున్నామంటే మహానయము అన్నటువంటి అనుభవాన్ని చూస్తుంటున్నాం. అంటే అక్కడ ఎవరు కనిపిస్తుంటున్నారో ఆయన ప్రయాణంలో 32వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ప్రయాణమే వెళ్తుండగా యాకోబు తన త్రోవన వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని పేరు, దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అని పేరు పెట్టాను. మహానయం చాలా సంతోషం అండి. మహానయం అంటే 2 సేనలు అన్నమాట. అంటే ప్రభు ఎప్పుడైతే తండ్రి ఇంటికి బయలుదేరాడో యాకోబు, వెంటనే దేవదూతల సమూహాన్ని పంపిస్తుంటున్నాడు, సేన అంటున్నాడు. యాకోబు యొక్క ప్రభు తన ఏర్పరచుకున్న వారి యొక్క అంతరంగానికి, వారికి ఆలోచన పుట్టక మునిపే ప్రభువు తెలుసు ఏం ఆలోచన కలుగుతా ఉంది యాకోబుకు, తను ఎందుకు ఈ స్థితిలోనికి రావాల్సి వచ్చింది, వారి అన్న అయిన ఏశావు తన మీద పగబట్టడం గురించి. ఇప్పుడు ఆ అన్న అయిన ఏశావుని ఎదుర్కోవటానికి భయపడుతున్నటువంటి సమయంలో ప్రభు అక్కడ దేవదూతల సమూహాన్ని 2 సేనలను పంపిస్తుంటున్నాడు. ఆ సేనల ద్వారా మరి యాకోబు ఏమనుకుంటున్నాడంటే, దేవుని వాక్యం ఏం శ్రవిస్తా ఉంది, నువ్వు దేవునికి అర్పణగా అర్పించాలంటే నువ్వు ఎవరి మీదైనా నీకు పగ కానీ ద్వేషం కానీ వ్యతిరేకత కానీ ఉంటే అర్పణను విడిచిపెట్టి ముందు నువ్వు వెళ్ళి వారితో సమాధానపడు అంటున్నాడు. ఇక్కడ తండ్రి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఏశావుతో కూడినటువంటి అనుభవం తనకు బాగా గుర్తుంది. అందుకోసమని ముందేం చేస్తుంటున్నాడు, ఆ అన్నకు ప్రత్యేకంగా కానుకలు సమర్పించుకోవాలని ఆశిస్తుంటున్నాడు. ఆ మార్గంలో ముందుకు సాగుతుంటున్నాడు. అంతేకాకుండా మరి ఆ సందర్భంగా ఆ 2 గుంపులు చేసి ఆ 2 గుంపులను ముందుకు పంపించి తర్వాత తను వెళ్ళాలని నిశ్చయించుకుంటున్నాడు. తిరిగి ఒక అనుభవం, సంపూర్ణమైనటువంటి తండ్రి ఇంటికి చేరేటప్పుడు పొందవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభవము ఏది కావాలి అని దేవుడు ఆశిస్తుంటున్నాడో ఆ అనుభవము ఇక్కడ యాకోబు పొందుతుంటున్నాడు. వారిని ఎబ్బోకు నది దాటించాక ఒంటరిగా మిగిలిపోయిన యాకోబును మనం చూస్తుంటున్నాము. యాకోబు దేవునితో పోరాటం చూస్తుంటున్నాము. పెనుయేలు అనుభవము అక్కడ వ్రాయబడింది. పెనుయేలు అనుభవం అంటే ముఖాముఖిగా దేవుని చూచితిని అన్నటువంటి, అంటే నీవు దేవుని ముఖాముఖిగా చూడగలిగినటువంటి అనుభవము పొందినప్పుడు మాత్రమే నీకు తండ్రి ఇంట నివాసం దొరుకుతుంది. లేకపోతే అంటే పాత జీవితము ఇంకా యాకోబు మోసగానిగానే మిగిలిపోయి ఉన్నాడు. ఆ స్థితిలో నుండి సంపూర్ణంగా దేవుని చూసిన స్థితిలోనికి రావాలి. మనకు యెషయా దర్శనంలో ప్రభువుని చూస్తుంటున్నాడు, సింహాసనాసీనుడు ప్రభువుని చూస్తుంటున్నాడు. కానీ యెషయా తెగించలేదు. ఎందుకు తెగించలేదంటే తను అపవిత్రుడైనట్లు కనుక్కున్నాడు, తన పెదవులు అపవిత్రమైనట్లు, తన దుస్తులు సంపూర్ణంగా పాపంతో కూడినటువంటి దుస్తులుగా, మలినంతో కూడినటువంటి దుస్తులుగా కనపడుతుంటున్నాయి. ఇక్కడ యాకోబు కూడా ఈ దర్శనంలో మరి ప్రభు ఎందుకు ఆ దర్శనం చేశాడంటే సంపూర్ణంగా మార్చబడాలి యాకోబు, సంపూర్ణంగా తన తండ్రి ఇంటిని చేరాలి. పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో కూడుకున్నటువంటి యాకోబుగా తండ్రి ఇంటిని చేరాలి. అందు నిమిత్తము మరి ఆ దర్శనం మనం చూస్తుంటున్నాం, నేను ముఖాముఖిగా చూస్తుంటున్నాను. ఆ సందర్భంగా జరిగిన పోరాటంలో ప్రభు ఏమంటున్నాడు, నీ పేరు ఏమడిగినప్పుడు యాకోబు అనే చెప్తున్నాడు, అంటే మోసగాడనని. ఇప్పటి నుండి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేల్ అని పేరు మార్చబడే వరకు మరి యాకోబు ప్రయాణం ముందుకు సాగలేదు. ఎప్పుడైతే ఆ అనుభవం పొందినాడో, ఎప్పుడైతే దేవుని ముఖాముఖిగా చూడగలిగినాడో,
అట్టి స్థితిలో ముందుకు నడిపించబడి మరి తండ్రి ఇంటికి చేరాడు. ఇక్కడ యెహెజ్కేలు ద్వారా అదే విషయాలను బయలుపరుస్తుంటున్నాడు. యాకోబు కలిగినటువంటి అనుభవాలన్నీ ఎలాగా యాకోబును తండ్రి ఇంటికి చేర్చిందో, సంపూర్ణమైనటువంటి ఇశ్రాయేలుగా చేర్చిందో, సంపూర్ణమైనటువంటి ఆ స్వాస్థ్యాన్ని, తండ్రి స్వాస్థ్యాన్ని, తిరిగి కనాను దేశాన్ని యాకోబు పొందగలిగాడు. అలాంటి పరమ కనానును పొందగలగాలి. ఇశ్రాయేలు జనాంగం అంతా కోల్పోయినటువంటి ఆ పరమ కనాను, ఆ పరలోక రాజ్యము, ఆ పరిశుద్ధ పట్టణము, ఆ యెరూషలేము పట్టణము మరి పొందాలి అన్నటువంటి ఉద్దేశము. అందుకే దేవుడు ఏం సెలవిస్తుంటున్నాడంటే, మీరందరిది, ఇశ్రాయేల్ జనాంగం అందరిది ఎలాంటి స్థితి అంటున్నాడు. ఎక్కడ మనం చూస్తుంటున్నామంటే యెహెజ్కేలు గ్రంథంలోనే మనం చూస్తుంటున్నాము. యెహెజ్కేలు గ్రంథము ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, మరి ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే వారి హృదయం మార్చబడాలి. వారి హృదయం ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉంది అన్నటువంటి స్థితిలో నుండి మార్చబడాలి. మీ గుండెను, మీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. అంటే ప్రభువుకు మిగతా అవయవాలన్నిటితో సంబంధం లేదు. అవి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ప్రభువు ఆ రోజే చేశాడు. ఆ రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇచ్చినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. దేవునికి కావాల్సింది హృదయము, దేవునికి కావాల్సింది పరిశుద్ధమైనటువంటి హృదయము, పవిత్రమైనటువంటి హృదయము. ఒకసారి మనము అదే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం నుండి చూద్దామండి. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవా నని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆమేన్. తర్వాత అది కూడా చదవండి. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. ఆమేన్. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆమెన్. ఆమెన్. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. ఇది దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఉద్దేశమైంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి ఎదుట కూడా దేవుడు తాను పరిశుద్ధపరచుకొని వారి కనపరుచుకొని మరి వారి యొక్క రాతి గుండెను తీసేసి మాంసపు గుండెని ఇస్తాను అన్నటువంటి, ఇంతకుముందు కూడా మనం ఒక వాక్య భాగాన్ని చూసుకున్నాము. యూదా ఇంటి వారితోనూ ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేస్తున్నటువంటి కొత్త నిబంధన, ఆ రక్తంతో కూడినటువంటి నిబంధన, అది వారి హృదయముల మీద రాస్తాను, హృదయం అనే పలకల మీద రాస్తానంటున్నాడు. ఆ మార్పు చెందినటువంటి స్థితిలోనికి రావాలన్నటువంటి పరిపూర్ణమైనటువంటి హృదయం. ఇటు వారి రాతి గుండె, ఆ రాతి గుండె స్పందించడం లేదు, ప్రేరేపించబడడం లేదు, సంకోచ వ్యాకోచాలు లేవు, లబ్డబ్ శబ్దాలు లేవు, అన్నిటికీ స్తబ్దుగా ఉండి ఒక రాతి గుండె పురివిందం వారి హృదయాలను కట్టిపట్టుకున్నటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాము. అటు స్థితి నుండి తప్పించి దేవుడైన యెహోవా ప్రభు సంపూర్ణంగా వారిని ఆ పరలోక రాజ్యం చేర్చాలన్నటువంటి విషయంగా యెహెజ్కేలు గ్రంథం ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి హెచ్చరించిన ప్రభు ఈరోజు మనతో కూడా ఆ హెచ్చరికలను మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం తండ్రి ఇంటికి చేరాలనటానికి బయలుపరచబడినటువంటి మార్గం, సరళం చేయబడినటువంటి మార్గంలో ముందుకు సాగాలని దేవుడు మనందరి ఎడల సాగినంత కృప కనపరిచి మనందరినీ బలపరిచి స్థిరపరచాలని ప్రార్థిస్తూ దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. 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 చాలా శ్రేష్టమైన లోతైన మర్మములు విన్నాము. అద్భుతమైన సందేశము అందించిన గ్రేస్ మనోరంజనమ్మ గారికి వందనాలు. జాన్సన్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? జాన్సన్ గారు.
పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనములు తండ్రి. యేసయ్యా, నీకే వేలాది వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి నాయనా, నీకు వందనాలు. నిజమే నా తండ్రి, నా ప్రియ ప్రభా, ఈ లోకంలో ప్రభునన్నా నేనా ఏమి ఉన్ననో ఎంత ఉన్ననో మా జీవితాలకి అసంతృప్తి ప్రమాదకరం. నేనా తప్పిపోయిన ప్రభా, మరలా నీ సన్నిధి తండ్రి ఇంటికి నైనా మరలా నువ్వు ఇచ్చిన స్కేమాధారము నైనా ప్రభు, స్కేమాభివృద్ధి నైనా ప్రభు అయ్యా, అది ఎంతో గొప్ప అమూల్యమైనది ప్రభు. నీకు వందన. అటువంటి పవిత్రత, పరిశుద్ధత ప్రభునైనా ఇంకా మేము సమృద్ధిగా మేము పొందుకోవటానికి సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం. మరలా ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభు, కోల్పోయిన భాగ్యతను, ధన్యతను ఇవ్వటానికి నువ్వు మరలానైనా ప్రభు, నువ్వు మా కొరకునైనా ప్రభు దిగి వచ్చి ఉన్నావు. అయినా మరలా అనుసంధానం కల్పించడానికి, మరలా నీ ప్రేమను నీ బిడలైన మాకు చూపించడానికి నీ కృప మాకు ఇచ్చావు. అందును బట్టి నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభు, నువ్వు ఇచ్చిన మహిమ కిరీటం ప్రభు మేము పొందుకోవటానికి మీట్లో ఉన్న మా అందరికీ, మాకు మా కుటుంబానికి సహాయం దయచేయండి. వాడబారిన కిరీటం వల్ల ప్రభు మేము సంపాదించే తగిన అర్హతల ప్రభునైనా ఇదిగో మాలో ఉన్న రాతి గుండెని తీసివేసిన ప్రభ, మృదువైన మాంసపు గుండెలను ప్రభునైనా నువ్వు అనుగ్రహించిన ప్రభ హృదయంలో జీవితం మరలా ఇస్తూనే ఉంటున్నావు. నీకు స్తోత్రం ప్రభువానికి వందన. వాక్యం చెప్పిన ప్రభు దాసురాలను దీవించండి. మీటిని నడిపిస్తున్న నీ దాసులను దీవించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి.